నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల నియోజకవర్గం నేతలతో మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. ఇందులో రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కేటీఆర్ సూచించినట్లు ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మిగతా నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారని చెప్పారు. లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తాం. మాకు 1,09,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 3,60,000 మెజార్టీ వచ్చింది. సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ లక్ష మెజార్టీ పెడతామో ఎక్కువ పెట్టుకుంటామో టార్గెట్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. చేవెళ్ల నియోజకవర్గం నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించడం ఎలా అన్న అంశంపైనే ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చేవెళ్లతో మొదలుపెట్టిన బీఆర్ఎస్ వరుసగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలపైన ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. చేవెళ్లలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకుందని ఈ సమావేశం అనంతరం రంజిత్ రెడ్డి మీడియాకు వెల్లడించడం జరిగింది. నియోజకవర్గాల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం సాధించేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలను ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు సూచించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వికారాబాద్, తాండూర్, పరిగి అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఓవరాల్ గా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఓటర్లను పరిశీలిస్తే 1,00,000కు పైగా ఓట్లు బీఆర్ఎస్ ఎక్కువగా వచ్చాయి. ఇదే మెజారిటీని కొనసాగిస్తూ అత్యధికంగా మరింత మెజారిటీ సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై ప్రధానంగా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చెందిన నియోజకవర్గాలపై మరింత ఫోకస్ పెట్టి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో ఆధిక్యత సాధించేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ రోజు సమావేశం ద్వారా ఒక అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక క్షేత్రస్థాయిలోనే చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి నేతలంతా క్షేత్రస్థాయిలో ఇప్పటి నుంచే పనిచేయాలనే ఒక సూచనను కేటీఆర్ చేయడంతో ఇక నేతలంతా లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.